విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్తగా నిర్మిస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని అమరావతి సహా పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఉదయం 10:30కు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు చంద్రబాబు. కొత్తగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత 11:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఈ సీటు ఎవరికి దక్కుతుందన్న దానిపై ఇప్పటికే పలు పేర్లు వినిపిస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. 29 వరకు నామినేషన్లకు గడువు ఉంది. అలాగే మే 2న ప్రధాని మోడీ ఏపీ పర్యటనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వైసీపీ హయాంలో మత్స్యకార భృతి పేరిట ఏటా 10,000 రూపాయలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే తాము 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే జీవో జారీ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించి మత్స్యశాఖ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. 26న లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు.